హలో, మన గ్రాండ్మా టీవీకి స్వాగతం. ఈరోజు నేను చెప్పేది వాక్కాయతోటి మంచి రెసిపీ అండి. వాక్కాయ పచ్చడి అంటే ఊరగాయ టైప్ ఉందండి. ఇది చాలా చాలా బాగుంది. ముందు రోజు ఈ కాయన్ని రెడీ చేసిన ఇవి 100 గ్రాములు అండి. సుమారుగా 100 గ్రాములు ఉంటాయి. దీన్ని మనం ముందు రోజు కడిగి ఆరబెట్టుకుని దాన్ని విత్తనాలు తీసేసి కోసి దాంట్లో విత్తనాలు తీసేసి రెడీ చేసుకోవాలి. చేసుకుని మరుసటి రోజు అంటే ఉద్యోగస్తులు అయితే అలా చేసుకోవచ్చు, మామూలుగా ఇంట్లో ఉండవచ్చు, మామూలుగా చేసుకోవచ్చు, అప్పుడప్పుడు చేసుకోవచ్చు. కాకపోతే ఇది తడి లేకుండా చేసుకోవడం వలన ఒక వారం 10 రోజులు ఉంటుందండి. ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నది వారం 10 రోజులు ఉంది. ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ అయితే 2 సార్లు వస్తుందండి ఇంట్లో. అంటే ఇప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీస్ కాబట్టి 2 సార్లు వేసుకోవడానికి వస్తుంది. ఇద్దరే ముగ్గురు ఉంటారు కాబట్టి 2 సార్లు వేసుకోవడానికి పనికి వస్తుందండి. దీన్ని ఇలా ముక్కలుగా తరిగి దాంట్లో విత్తనాలు తీసేసి రెడీ చేసుకోవాలి. ఈ విత్తనాలు రెడీ చేసిన తర్వాత మనం ముందుగా పొయ్యి వెలిగించి దాని మీద ఒక బాండి పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేసి నేను ఒక 10-15 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను. ఇది వాత గుణం కలదు కాబట్టి దానికి వేడి ఏంటంటే వెల్లుల్లిపాయలు కొద్దిగా వేడి అనమాట. ఏదైనా ఇలా వాత బయట పెట్టినప్పుడు వెల్లుల్లిపాయ వాడితే దానికి సరిపోతుంది అనమాట. ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆరోగ్యరీత్యా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నూనె వేసుకుని ఈ వెల్లుల్లిపాయలు ఒకసారి వేయించేసి ఒక దాన్ని కూడా నూనె కూడా ఎక్కువ అక్కర్లేదు, 2 స్పూన్లు. ఎందుకంటే వేయించేసుకుని తర్వాత ఈ ముక్కలు వేసేసి వేయించండి. ఇవి కొద్దిగా తడి ఉంటాయి కాబట్టి తొందరగా వెంటనే 2 మినిట్స్లో అయిపోతుందండి. అయిపోయిన తర్వాత దాన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి దాంట్లోనే ఆల్రెడీ నా దగ్గర మెంతిపిండి ఆవపిండి ఉన్నాయి. అందుకే అర స్పూన్ వేసుకున్నాను. అర స్పూన్ కూడా పట్టదండి, కొద్దిగా తక్కువ పడుతుంది. అది వేసాను. వేసి ఒక స్పూన్నర కారం వేసాను. ఎందుకంటే పులుపు విపరీతంగా ఉంటుంది కాబట్టి 1 స్పూన్నర కారం వేసాను. అలాగే రుచి సరిపడ ఉప్పు వేసి దాంట్లో కొద్దిగా ఇంగు వేసి అడికి వేసి, ఎందుకంటే కాగిన నూనె కాబట్టి దాంట్లో మొత్తం వేయించాను కాబట్టి దాంట్లో వేసాను. వేసి మొత్తం అడికి పైకి బాగా కలిపేసి ఒక బౌల్లో తీసుకునండి. సరే, ఇంకా టేస్ట్ బాగుందని చెప్పి మళ్ళీ నేను ఏం చేశానంటే 1 స్పూను నూనె విడిగా తాలింపు పెట్టండి. దాంట్లో ఆవాలు కొద్దిగా ఇంగువ వేసాను. వేసి ఎండుమిర్చి వేసాను. లేదు ముందు ఇంగు వేయకుండా దాంట్లో వేసుకుని మీరు పెట్టుకోవచ్చు అండి, అలాగైనా చేసుకోవచ్చు. నేను మామూలుగా ఇంకా అక్కర్లేదు అనుకున్నాను, కానీ మళ్ళీ వేస్తే బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో మళ్ళీ వేసాను. అయినా సరిపోయిందండి, బాగుంది. అది ఇది మీరు ఎలా ఉందో చూసి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఎవరైనా ప్రెగ్నెంట్ వాళ్ళకి అయితే చాలా టేస్ట్ వస్తుందండి, ఎందుకంటే వాళ్ళకి ఆ పులుపు చాలా బాగుంటుంది. ఇప్పుడంటే పిల్లలు ఎవరు తినట్లేదు, కానీ అసలు వీటి గురించి కూడా తెలియదు చాలామందికి. అంతకుముందు 70లో 60లో పుట్టిన వాళ్ళు 80లో పుట్టిన వాళ్ళకి అయితే ఈ వాకాయలు అది తెలుసు, వాళ్ళు అయితే ఇష్టపడతారు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఎంతసేపు ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడం అలవాటు అయ్యి వీటి గురించి కూడా తెలియదు. ఎందుకంటే సీజనల్వి తింటూ ఉంటే మనకి ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇవి ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉన్నాయని చెప్తే మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు కూడా చూడండి. ఇది కనుక మనం కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కనుక రెడీ చేసుకుంటే వారం రోజులు ఉంటుందండి. గాజు సీసాలు కానీ జాడీలో కానీ తడిలేని దాంట్లో పెట్టుకుంటే వారం రోజులు ఉంటుంది. ఈ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఎందుకంటే వెల్లుల్లిపాయ వేయడం మూలాన ఇది వాత గుణం కలదు కాబట్టి వెల్లుల్లిపాయ వేయడం బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే వాతం ఉన్న వాటికి చామదుంప, గోంగూర ఇలాంటి వాటికి వాతం ఉన్న వాటికి వెల్లుల్లిపాయ వేస్తే చాలా మంచిది. ఓకే.